హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 79. మాలతి కవితను తీసుకొని ఇంటికి వచ్చాడు రుద్ర. వాళ్ళు సహస్రతో మాట్లాడాలని ఆమె రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో సహస్ర కనిపించలేదు. అదే విషయాన్ని కంగారు పడుతూ వెళ్ళి రుద్రతో చెప్పడంతో రుద్ర కూడా హడావుడిగా వెళ్ళి ఆ రూమ్ మొత్తం చెక్ చేశాడు. కానీ ఎక్కడా సహస్ర లేదు. దాంతో షాక్ అయిన రుద్ర వెంటనే సెక్యూరిటీ అని గట్టిగా పిలిచాడు. దాంతో 7-8 మంది సెక్యూరిటీ గార్డ్స్ హడావుడిగా పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వచ్చారు. నేను ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు రుద్ర. సార్, ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు అని కంగారుగా చెప్పారు సెక్యూరిటీ గార్డు ఒకడు. ఫ్రంట్లో ఉన్న ఆ సెక్యూరిటీ గార్డు వైపు కోపంగా చూశాడు రుద్ర. అవును సార్, కేవలం వసుంధర మేడం మాత్రమే కారులో బయటికి వెళ్లారు. మళ్ళీ 5 మినిట్స్లో నడుచుకుంటూ లోపలికొచ్చారు. అంతే తప్ప ఇంకెవరూ బయటికి వెళ్ళలేదు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అతను. ఆ మాటతో వసుంధర వైపు చూశాడు రుద్ర. దాంతో ఏంట్రా నన్ను అలా చూస్తున్నావు? నేను బయటికి వెళ్ళిన మాట నిజమే. యాక్చువల్లీ మూడు బాగోక లేడీస్ క్లబ్కి వెళ్దామని బయలుదేరాను. కొద్ది దూరం వెళ్ళేసరికి కారు ఆగిపోయింది. దాంతో డ్రైవర్ని బాగు చేయించి తీసుకురమ్మని చెప్పి నేను నడుచుకుంటూ వెనక్కి వచ్చేశాను అని చెప్పింది వసుంధర. తల్లి చెప్పేది నిజమేనని ఆమె మాటల్లోనే అర్థమవడంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను మానిటర్ చేసే సెక్యూరిటీ రూమ్కి వెళ్ళాడు రుద్ర. అతని వెనకే అక్కడున్న సెక్యూరిటీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు. లోపలికి వెళ్ళిన రుద్ర హాల్లో ఉన్న కెమెరా, బయట ఉన్న కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని చకచకా చెక్ చేశాడు. అందులో సహస్ర కనిపించడంతో అలర్ట్ అయిన రుద్ర ఫుటేజ్పై దృష్టి సారించాడు. అప్పుడు హాల్లో ఎవరీ లేని టైంలో సహస్రం మెల్లగా కిందకి రావడం కనిపించింది. అదే సమయంలో ఆమె వసుంధర రూమ్ దగ్గరికి వెళ్ళి అటుగా తొంగి చూసింది. వెంటనే ఆమె ముఖం ఎందుకో వెలిగిపోయినట్లు అనిపించింది. ఆ తర్వాత వెంటనే ఆమె మెల్లగా హాల్లో నుంచి బయటికి వచ్చి తొంగి చూసింది. అక్కడున్న సెక్యూరిటీ అంతా అటు ఇటు తిరుగుతూ కనిపించారు. మెల్లగా వాళ్ళందరి కన్ను కప్పి అక్కడే ఉన్న ఒక కారు డిక్కీ ఓపెన్ చేసుకొని అందులో కూర్చుంది సహస్ర. అదే సమయంలో కొడుకు చేసిన పనికి మనసు బాగోక బయటకు వెళ్లాలనుకున్న వసుంధర కారు తీయమని డ్రైవర్కి చెప్పింది. డ్రైవర్ అదే కారును తీశాడు. ఆ కార్ బయటికి వెళ్ళింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత వసుంధర మాత్రమే నడుచుకుంటూ లోపలికి వచ్చింది. ఫుటేజ్లో కనిపించిన దాన్ని మొత్తం చూసిన ఈ రుద్ర, ఈ పిల్లకి ఏమైనా మెంటలా? నేను పెళ్లి చేసుకుంటాను, మంచి లైఫ్ ఇస్తాను అంటుంటే ఇలా చేస్తుందేంటి? తనకి నేనంటే అంత ఇష్టం లేదా అని విసురుగా అనుకుంటూ హాల్లోకి వెళ్ళి, మమ్మీ, నువ్వు బయటికి వెళ్లకుండా ఉండుంటే బాగుండేది. సహస్ర నువ్వు వెళుతున్న కారు డిక్కీలో నుంచే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది అని విసుగ్గా అన్నాడు. ఇది మరీ బాగుందిరా. ఏం జరిగినా ఈ మధ్య నన్ను బ్లేమ్ చేయడం నీకు బాగా అలవాటైంది. నేనేం చేయను? నీ వల్లే కదా నా మనసు పాడైంది. అందుకే బయటికి వెళ్లాల్సి వచ్చింది అని అంది వసుంధర. ఆ మాటలు వింటున్న మాలతి, కవిత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది సరే, నువ్వు బయటికి వెళ్ళడానికి ముందు రూమ్లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడావా అని అడిగాడు రుద్ర. నా ఫ్రెండ్ శోభ కాల్ చేస్తే మాట్లాడాను. మనసు బాగాలేదు, కలవడానికి వస్తున్నానంటే తను లేడీస్ క్లబ్లో ఉన్నాను, రమ్మని చెప్పింది. నాకు కూడా లేడీస్ క్లబ్కి వెళ్తే అక్కడ అందరూ కలుస్తారు, వాళ్లతో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాను. అయినా నువ్వేంటి ఇలా ఇంటరాగేట్ చేస్తున్నావు? ఇదేం బాలేదు రుద్ర అని ముఖం అదోలా పెట్టి అంది వసుంధర. ఇంతలో రుద్ర ఏదో అనబోతుంటే, బాబు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? దాని గురించి మీ ఇద్దరు గొడవ పడకండి. సహస్ర ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా మా ఇంటికే వస్తుంది. మేం కంగారు పడుతూ ఉంటామని దానికి తెలుసు. ఇంటికి వెళ్ళి చూద్దాం అని అంది మాలతి. దాంతో అది కూడా నిజమే అనుకున్న రుద్ర, సరే ఆంటీ, పదండి అని వాళ్ళిద్దరినీ తీసుకొని వాళ్ళింటికే బయలుదేరాడు రుద్ర. అదంతా చూస్తున్న వసుంధర చిరాకు పడుతూ, ఆ పిల్ల వద్దు వద్దంటున్నా కూడా వీడెందుకు ఇంతలా ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు? అసలు అంతలా ఆ అమ్మాయిలో ఏముంది అని మనసులోనే విసుక్కుంది. కాసేపటికి రుద్ర, మాలతి, కవిత ముగ్గురు సహస్ర వాళ్ళింటికే వెళుతున్నారు. ఆ ముగ్గురికి మనసులో లేదు. ఏదో ఆశతో వెళుతున్నారు. కానీ వాళ్ళు వెళ్ళేసరికి ఎలా వేసిన తాళం అలానే ఉంది. అక్కడ సహస్ర కనిపించలేదు. దాంతో రుద్ర కోపంతో, ఇంటికి కూడా రాలేదంటే ఎక్కడికి వెళ్ళిందంటే ఈ అమ్మాయి? అసలైనా మనం ఇదే రూట్లో వచ్చాం కదా, తను మనకు ఎక్కడ కనిపించను కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది
అంటే ఈ ఊర్లో మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు రుద్ర. ఎవరూ లేరు రుద్ర, దానికి ఫ్రెండ్స్ కూడా తక్కువే. అయినా మనం కారులో వచ్చాం కదా రుద్ర, దాని దగ్గరంటే ఇప్పుడు డబ్బులు లేవు, మొబైల్ కూడా లేదు. కాబట్టి ఇక్కడికి రావాలంటే అది ఎవరో ఒకరిని లిఫ్ట్ అడగాలి, లేదంటే ఏదైనా ఆటో మాట్లాడుకొని రావాలి. టైం పడుతుంది కదా, కొంచెంసేపు వెయిట్ చేద్దాం అని అంది కవిత. ఆ మాటతో రుద్ర కూడా అక్కడే ఉన్న హాల్లో సెటిల్ అయ్యాడు. అతని ఎదురుగా కూర్చున్న మాలతి, కవిత కూడా గుమ్మం వైపే చూస్తూ కూర్చున్నారు. కానీ ఎంతసేపైనా సహస్ర ఇంటికి రాలేదు. దాదాపు గంట గడిచిపోయింది. అయినా సహస్ర జాడ తెలియలేదు. దాంతో మాలతి, కవితకి, రుద్రకి ఒకవైపు కోపం, మరోవైపు కంగారు మొదలయ్యింది. అప్పటికే సాయంత్రం అయి చీకటి పడడానికి సిద్ధంగా ఉంది. ఇంకా తాను వస్తుందని అక్కడే వెయిట్ చేసే ఓపిక లేని రుద్ర, మీరు ఒకసారి తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కాల్ చేసి కనుక్కోండి అని అన్నాడు. దాంతో సహస్రకి ఉన్న చిన్నప్పటి ఫ్రెండ్స్ ఒకరిద్దరికి ఫోన్ చేసి ఆమె గురించి అడిగింది మాలతి. వాళ్ళిద్దరూ తమ దగ్గరికి సహస్ర రాలేదని చెప్పారు. ఆ మాటతో, ఆంటీ, ఇంకా టైం వేస్ట్ చేయడం వేస్ట్. నేను ఎక్కడికైనా వెళ్ళి కనిపిస్తుందేమో అని వెతుకుతాను. ఒకవేళ తన ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి తన విజిటింగ్ కార్డును కవిత చేతిలో పెట్టి సహస్రను వెతకడానికి బయటికి వచ్చాడు రుద్ర. బయటికైతే వచ్చాడు కానీ ఏ విధంగా సహస్రను వెతకాలనేది అతనికి అర్థం కాలేదు. దాంతో కారులో కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకున్న రుద్ర ఒకసారి జరిగిందంతా ఒక రీల్ వేసుకొని కాసేపు ఆ ఆలోచనతోనే గడిపేశాడు. అతని ఆలోచనంతా సీసీ కెమెరాలో సహస్ర బయటికి వెళ్ళిన దృశ్యాలే కనిపిస్తుంటే టక్కున వెంటనే వాళ్ళుండే ఏరియా కమ్యూనిటీలో మొత్తం సీసీ కెమెరాలు పెట్టి ఉంటారన్న విషయం గుర్తొచ్చింది. దాంతో వెంటనే తన తల్లికి ఫోన్ చేసి, మమ్మీ, నువ్వు బయటకు వచ్చినప్పుడు కారు ఎక్కడ ఆగిపోయింది అని కనుక్కున్నాడు. దాంతో ఆమె చెప్పిన అడ్రస్ ప్రకారం కమ్యూనిటీకి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమని అడిగాడు. ఆ కమ్యూనిటీలో టాప్ మోస్ట్ రిచ్ ఫ్యామిలీస్కి ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలను ప్రొవైడ్ చేసేది వాళ్లే. అందుకే రుద్ర అడగగానే అతను అడిగిన ఏరియాకి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ను రికార్డు మొత్తాన్ని తెప్పించి రుద్ర ముందు పెట్టాడు అక్కడున్న సెక్యూరిటీ. అప్పుడు రుద్ర ఆ ఫుటేజ్ను చెక్ చేస్తుండగా వసుంధర బయటికి వచ్చిన ఫుటేజ్ కనిపించింది. దాంతో ఆ కారును ఫాలో అవుతూ ఫుటేజ్ను చెక్ చేస్తున్నాడు రుద్ర. వసుంధర ఎక్కిన కార్ తన బంగ్లా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక పావుగంట తర్వాత రోడ్డుపై ఒక పక్క ఆగింది. ఆ కారులో నుంచి డ్రైవర్ మాత్రమే దిగి కారును బానెట్ ఓపెన్ చేసి ఏదో చెక్ చేశాడు. ఆ తర్వాత కార్ విండో దగ్గరికి వచ్చి విండో గ్లాస్ దించిన వసుంధరకు ఏదో చెప్పాడు. దాంతో వసుంధర అతన్ని కోపంగా తిట్టడం మాత్రం ఆ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత విసుగ్గా కారు దిగిన వసుంధర నడుచుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డ్రైవర్ ఎవరికో ఫోన్ చేయడం అందులో కనిపిస్తోంది. కాసేపు మాట్లాడి పెట్టేసిన తర్వాత అతను కూడా చిరాగ్గా లోపలికి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అప్పుడే సరిగ్గా 5 నిమిషాలు గడిచిన తర్వాత కారు డిక్కీ ఓపెన్ అవ్వడం కనిపించింది. దాంతో రుద్ర ఆ ఫుటేజ్ వైపు మరింత జాగ్రత్తగా చూశాడు. కారు డిక్కీలో నుంచి కిందకి దిగింది సహస్ర. ఆమెను చూడగానే రుద్ర పిడికిలి బిగుసుకుంది. ఇప్పుడు కనుక సహస్ర కనిపిస్తే ఆమె 2 చెంపలు వాయించేవాడతను. కారు దిగిన సహస్ర వెంటనే అటూ ఇటూ చూసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో ఆమె వెళ్ళిన వైపు ఉన్న మరొక కెమెరాను ఆన్ చేశాడు రుద్ర. అందులో అటూ ఇటూ చూస్తూ స్పీడ్గా నడుస్తోంది సహస్ర. ఇంతలో సడన్గా ఒక కారు వచ్చి ఆమెకు అడ్డుగా ఆగింది. అది చూసి భయపడిపోయిన సహస్ర 2 అడుగులు వెనక్కి వేసింది. కానీ వితిన్ సెకండ్స్లో ఆ కారులో నుంచి స్పీడ్గా దిగిన 2 వ్యక్తులు సహస్రను బలవంతంగా కారు ఎక్కించడానికి ట్రై చేశారు. అంత ఈజీగా వెళితే ఆమె సహస్ర ఎందుకు అవుతుంది? అందుకే వాళ్లతో ఫైట్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ పెద్ద వస్తాదుల్లా ఉన్నారు. సహస్ర ఒక్కతే ఉండడంతో వాళ్ళని ఎదుర్కోలేకపోయింది. అయినా ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్న తర్వాత ఆ కార్ అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయింది. అది చూసిన రుద్రకి టెన్షన్తో బీపీ పెరిగిపోయింది. ఎవరు వీళ్ళు? సహస్రను ఎందుకు తీసుకువెళ్లారు? అసలు సహస్ర నా ఇంట్లో ఉన్నట్లు వీళ్ళకెలా తెలిసింది? అసలిప్పుడు ఆమెను తీసుకెళ్లిన వాళ్ళు నా మీద కోపంతో తీసుకెళ్లారా, లేదంటే సహస్ర మీద కోపంతో తీసుకెళ్లారా? అసలు వాళ్ళెవరి శత్రువులో తెలిస్తే కదా తర్వాత స్టెప్ తీసుకోవాల్సింది అని ఆలోచిస్తున్న రుద్ర వెంటనే ఆ కార్ నెంబర్ నోట్ చేసుకొని తన సెక్యూరిటీ చీఫ్కి ఫోన్ చేసి
ఈ కార్ నెంబర్ ఎవరిదో కనుక్కో అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన రుద్రకి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. దాంతో కార్ డ్రైవ్ చేస్తూ పిచ్చివాడిలా సిటీ మొత్తం తిరగడం మొదలుపెట్టాడు రుద్ర. ఇంతలో సెక్యూరిటీ చీఫ్ మళ్ళీ అతనికి ఫోన్ చేసి, సార్, మీరు చెప్పిన కార్ నెంబర్ ఇక్కడిది కాదు, అది బీహార్ నెంబర్. ఆ కారు ఎక్కడుందో కనిపెట్టమని ఆల్రెడీ మన వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేశాను అని చెప్పాడు. ఓకే, అలాగే నేను సహస్ర ఫోటో పంపిస్తాను, అది మన సెక్యూరిటీకి ఇచ్చి తనెక్కడుందో కూడా సెర్చ్ చేయమని చెప్పు అని ఫోన్ పెట్టేసిన రుద్ర సహస్ర ఫోటోని వెంటనే ఆ సెక్యూరిటీ చీఫ్కి పంపించాడు. అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. ఎంతకీ సహస్ర జాడ తెలియకపోవడంతో రుద్రలో అసహనం, చిరాకు ఎక్కువయ్యాయి. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అలా రోడ్స్ అన్నింటినీ తిరుగుతూనే ఉన్నాడు. మరోవైపు కొడుకు ఇంకా ఇంటికి రాకపోవడంతో వసుంధర అతనికి చాలాసార్లు ఫోన్ చేసింది. కానీ ఆమె ఫోన్ను రుద్ర ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మరోవైపు నుంచి మధ్య మధ్యలో కవిత కూడా ఫోన్ చేస్తూనే ఉంది. ఆమె ఫోన్ చేస్తున్నప్పుడల్లా సహస్ర గురించి ఏమీ తెలియలేదని చెప్పడానికి రుద్రకి బాధగా అనిపించింది. ఒకానొక టైంలో తాను బలవంతంగా సహస్రను ఇంటి నుండి బయటికి తీసుకురాకుండా ఉండుంటే బహుశా తాను కిడ్నాప్ అయ్యేది కాదేమోనని కూడా అనిపించింది. అలా తెల్లవార్లు ఊరంతా తిరుగుతూనే ఉన్నాడు రుద్ర. ఇంచుమించు బెంగళూరంతా చుట్టేశాడు. ఎక్కడా అతనికి ఆ కారు కానీ సహస్ర జాడ కానీ కనిపించలేదు. ఎవరు కిడ్నాప్ చేశారో తెలియకుండా వెతకడం వేస్ట్. కానీ ఆ క్షణంలో అతని మైండ్కి అది తెలియడం లేదు. ద గ్రేట్ సీఈఓ రుద్ర ఆ క్షణంలో మైండ్లెస్గా ఉన్నాడు. మరోవైపు మౌనిత బలవంతం మీద తిరిగి బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయి కూర్చుంది సురభి. బాధగా కూర్చున్న ఆమె దగ్గరికి వచ్చిన మౌనిత, నువ్వేం బాధపడకు సురభి, నాకిక్కడేం కాదు. నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నన్ను చంపే ధైర్యం ఆ చంద్రకు అస్సలు లేదు. హోల్ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీదే ఉంది. నా పేరు మీద నుంచి డైరెక్ట్గా తిరిగి మీ పేరు మీదకు వచ్చేలాగా ఆల్రెడీ నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అతను నన్నేదైనా చేస్తే వీరేంద్ర కూడా అస్సలు ఊరుకోడు. మిమ్మల్ని ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా చంద్రని కటకటాల పాలు చేస్తాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి డౌటు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయాల గురించి నేను కూడా వాడితో ఒకసారి మాట్లాడతాను. సో నువ్వు కంగారు పడకు అని అంది. అదంతా ఓకే మమ్మీ, కానీ ఆయన చాలా తెలివైన వ్యక్తి. నిన్ను ఏ అనుమానం రాకుండా చంపేసి కూడా హార్ట్అటాక్ అని నమ్మించగలడు. అసలు ఎవరైనా సరే ఒక భార్యను కన్న కూతుర్ని చంపుకుంటారా? అది కూడా కేవలం పదవి కోసం చంపుతారా మమ్మీ అని ముఖం అదోలా పెట్టి అడిగింది సురభి. నువ్వింకా ఆ విషయాలు మర్చిపోలేదా సురభి? నిజానికి ఆ రోజు అందులో నా తప్పు కూడా ఉంది. అతని పదవికి అడ్డొస్తారని ముందు వాళ్ళని చంపమని ఐడియా ఇచ్చిందే నేను అని బాధగా అంది మౌనిత. ఈ విషయంలో నువ్వు నిజంగా తప్పు చేసావు మమ్మీ. ఇందులో అయితే నాకు నీ మీద కూడా ఇంకా కోపంగానే ఉంది. ఇక ఆయన గురించి అయితే ఇక్కడే అర్థమవుతుంది కదా, పదవి కోసం ఏమైనా చేస్తాడు. అలాంటిది ఇప్పుడు నిన్ను మమ్మల్ని ఏం చేయడానికి గ్యారంటీ లేదు కదా అని అంది సురభి. అవును సురభి, చంద్ర పదవి కోసం ఏమైనా చేస్తాడు. అలా అని పదవి పోయే పనులు కూడా చేసుకోలేడు. చెప్పాను కదా, పార్టీలో మీ నాన్నకి ఎంత పలుకుబడి ఉన్నా తాతయ్య మాట కాదని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఆ విషయం అతనికి కూడా బాగా తెలుసు. అలాగే నేను తన లైఫ్లో ఉంటేనే తనకు ఈ రాజభోగాలన్నీ ఉంటాయి. లేదంటే నిర్దాక్షిణ్యంగా పార్టీలో నుంచి వాళ్లే బయటికి పంపిస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నా విషయంలో ఛాన్స్ తీసుకోలే అని కాన్ఫిడెంట్గా చెప్పింది మౌనిత. ఏమో మమ్మీ, నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా ఉండు, రోజు నాకు ఫోన్ చెయ్యి అని తల్లికి చెప్పి ఆమె గురించి పనివాళ్లకు జాగ్రత్తలు చెప్పి బెంగళూరు బయలుదేరింది సురభి. తాను వద్దన్న సురభి బెంగళూరు వెళ్తూ ఉండడంతో చంద్రకు చాలా కోపం వచ్చింది. అతను సీటు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినప్పటికీ అప్పటికే మౌనిత తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆమె సీట్ను ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపింది. దాంతో ఇప్పుడు మళ్ళీ తాను అడ్డం తిరిగితే తన పరవే పోతుందని, అందున మౌనితని కంట్రోల్లో పెట్టాలి అంటే సురభి దూరంగా ఉండడమే మంచిది అని అనుకున్న చంద్ర కూడా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా చంద్రకి ఏమీ చెప్పకుండానే వెళ్ళింది సురభి. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నాడు చంద్ర. దానితో పాటు మౌనిత మీద ఉన్న కోపం, పాలిటిక్స్లో తనకు పొజిషన్ లేకుండా చేస్తానన్న మాటల్ని పట్టుకొని కోపంతో ఊగిపోయిన చంద్రకు
విరాజ్ ద్వారా ఛాన్స్ దొరికింది. అందుకే ఆ ఛాన్స్ అతను మిస్ చేసుకోవాలి అని అనుకోలేదు. వెంటనే పోలీసుల ద్వారా డ్రగ్స్ తెప్పించి వాటిని తీసుకొని విరాజ్ను కలవడానికి హాస్పిటల్కి బయలుదేరాడు. మరోవైపు మరుసటి రోజు దేవా గుడికి వెళ్ళాలని చెప్పింది గుర్తు చేసుకున్న అనసూయ ఉదయమే నిద్రలేచింది. మొదటిసారి దేవాతో టెంపుల్కి వెళ్తున్న ఆనందం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్నానం చేసి మంచి పట్టుచీర కట్టుకొని ఆమెకి ఉన్న నగలన్నీ వేసుకుంది. ఆ తర్వాత దేవా కోసం ఎప్పుడో ఇష్టంగా కొన్న పట్టుపంచా షర్టు తీసిపెట్టింది. దేవా కూడా ఫ్రెష్ అయి వచ్చి అనసూయ తన కోసం తీసిన బట్టలనే వేసుకున్నాడు. ఇద్దరూ 8 గంటలకల్లా రెడీ అయిపోయారు. అప్పుడే దేవా దగ్గర పనిచేసే అనుచరులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో రెడీ అయి వచ్చారు. వాళ్ళందరినీ అలా చూసి ఆశ్చర్యపోయిన అనసూయ, ఇదేంటి, గుడికి మనతో పాటు వీళ్ళు కూడా వస్తున్నారా అని అడిగింది. అవును, వాళ్ళు కూడా మనవాళ్లే కదా, అందుకే మన జీవితంలో జరుగుతున్న మంచిని వాళ్ళు కూడా చూస్తారని రమ్మన్నాను అన్నాడు రుద్ర. తామిద్దరం గుడికి వెళ్ళడమే పెద్ద సర్ప్రైజ్ అనుకుంటే వాళ్ళందరూ కూడా తమతో వస్తూ ఉండడంతో ఏదో మూల అనసూయకి డౌట్ మొదలయ్యింది. బహుశా దేవా సహస్రని పెళ్లి చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడా? ఎలాగూ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగానని నాకు సర్ప్రైజ్గా ఉంటుందని ఈ విషయం నాతో చెప్పడం లేదా? అంతే, అదే అయి ఉంటుంది. థ్యాంక్ గాడ్, మొత్తానికి దేవా సహస్రల పెళ్లి జరుగుతుంది. ఇదే చాలా సంతోషంగా ఉంది. పెళ్ళయ్యాకైనా సహస్ర దగ్గర అసలు విషయం తెలుసుకొని వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చేశాకే నేను చచ్చిపోతాను. నా దేవా తన భార్యతో హ్యాపీగా ఉండే వరకు నా ప్రాణం తీయకు దేవుడా అని లోపలే అనుకుంది అనసూయ. ఆ తర్వాత వాళ్ళంతా 4 కార్లలో గుడికి బయలుదేరారు. దారి వెంట వెళుతున్నంతసేపు డ్రైవ్ చేస్తున్న దేవాని చూస్తోంది అనసూయ. మరి కాసేపట్లో దేవాకి సహస్రకి పెళ్ళవుతుంది. ఆ తర్వాత దేవా పూర్తిగా సహస్రకి హక్కుగా మారిపోతాడు. అప్పుడు దేవాని ఇలా చూసే హక్కు నాకుండదేమో అని అనుకోగానే అప్రయత్నంగా ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు బయటికి వచ్చేశాయి. దాంతో వెంటనే ముఖం పక్కకు తిప్పుకొని వాటిని తుడుచుకున్న అనసూయ తిరిగి మళ్ళీ దేవా వైపే చూడడం మొదలుపెట్టింది. ఎందుకు నా వైపు అలా కొరుక్కొని తినేలా చూస్తున్నావు? మనం వెళ్ళేది గుడికి. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండాలని నువ్వే చెబుతావు కదా అని అన్నాడు దేవా. లేదులే, ఈ డ్రెస్లో నువ్వు సూపర్ ఉన్నావు, ఇంకా చెప్పాలంటే పెళ్ళి కొడుకులా ఉన్నావు అని నవ్వుతూ అంది అనసూయ. నువ్వు కూడా అచ్చం ఈ చీరా నగల్లో పెళ్లి కూతురులాగే ఉన్నావు, నీకేం తక్కువ, బొగ్గన చొక్క ఒక్కడ పెడితే సరిపోతుంది అని నవ్వుతూ అన్నాడు దేవా. ఆ మాటతో అనసూయ కూడా చిన్నగా నవ్వి విండో వైపు నుండి బయటికి చూడడం మొదలుపెట్టింది. కాసేపటికి వాళ్ళ కార్ గుడి ముందు ఆగింది. కారు దిగిన అనసూయ అక్కడే కొబ్బరికాయ, పూజకి కావలసిన సామాగ్రి కొనగా అందుకు దేవా డబ్బులిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పెట్టుకొని స్టెప్స్ దగ్గరికి వెళ్ళేసరికి అటూ ఇటూ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకున్న లేడీస్ వాళ్ళిద్దరిపై పూల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అనసూయ ఆశ్చర్యపోతూ, ఇదేంటి దేవా, ఇలాంటి ఏర్పాట్లు ఎవరు చేశారు అని నవ్వుతూ అడిగింది. మనిద్దరం ఫస్ట్ టైం గుడికి వస్తున్నాం కదా, ఆ మాత్రం సెలబ్రేషన్స్ లేకపోతే ఎలా? అందుకే నేనే మన వాళ్ళకి చెప్పి ఈ ఏర్పాట్లు చేయించాను అని ఆమె చెయ్యి పట్టుకొని అలాగే లోపలికి తీసుకువెళ్ళాడు దేవా. అప్పటికే గుడి మొత్తాన్ని అందంగా పూలతో డెకరేట్ చేసి అలంకరించారు. ముందుగా దేవా అనసూయ ఇద్దరూ వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత గుడి నుంచి బయటికి వచ్చాక అనసూయను అక్కడే ఉన్న మండపం దగ్గరికి తీసుకువెళ్ళాడు దేవా. అప్పటికే వాళ్ల వెంట వచ్చిన అనుచరులంతా అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూస్తున్నారు. పంతులు గారు కూడా రెడీగా కూర్చొని మంగళసూత్రం సిద్ధం చేస్తున్నాడు. ఆ సెటప్ అంతా చూసిన అనసూయ ఏమీ తెలియనట్లే షాక్ అవుతున్నట్లుగా, ఏంటి దేవా ఇదంతా, ఇప్పుడు పెళ్ళెవరికి అని అడిగింది. ఇంకెవరికి, పెళ్ళి నాకే, అందుకే నిన్ను కూడా గుడికి తీసుకొచ్చాను. పెళ్లి చేసుకో అని ఒకటే పోరుతున్నావు కదా, నీ కోరిక తీర్చడం కోసమే ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు దేవా. ఆ మాటతో అనసూయకి ఒక పక్క ఆనందంగాను మరో పక్క వెంటనే బాధగాను కూడా అనిపించింది.
ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్రను కిడ్నాప్ చేసిందెవరు? నిజంగానే అనసూయ ఊహించినట్లు సహస్రను దేవా పెళ్లి చేసుకోబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.